హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి రీజనరేషన్ రావణ. రాముడు ఎలాగైతే రాముడికి సంబంధించిన వారసులు ఎలా ఉన్నారో, రావణుడికి సంబంధించిన రావణాసురుడికి సంబంధించిన వారసులు అలాగే ఉన్నారని, మయాసురుడికి సంబంధించిన కుటుంబీకుడు మయాన్ వంశస్థుడు చెందినటి ఒక వ్యక్తి తను రీసెర్చ్ చేయడానికి శ్రీలంకకి వెళ్తాడు. అప్పుడు రావణాసురుడి వంశానికి సంబంధించిన ఆధారాలకు సంబంధించి పరిశోధన చేయడంను మొదలు పెడతాడు. అప్పుడు కొంతమంది రావణాసుడి పోలికల కలయికలతో ఉన్నటి కొంతమంది ఆ ప్రదేశంలో ఉన్నారని అనుమానం వస్తుంది. ఆ మయాన్కి ఆ వారసుడైనటి వ్యక్తి ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ అతను అనుకున్నట్టే రావణాసుడికి సంబంధించిన వారసులు ఉన్నారని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న వెంటనే ఆ మయాన్కి వారసుడు అని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు బతకనివ్వు అని అంటారు శ్రీలంకలో కొంతమంది. దాంతో అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో పారిపోయిన అతను రావణాసుడికి సంబంధించిన వారసులలో ఈ రావణాసుడు చనిపోయి 7,000 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే 10 తరాలు కంప్లీట్ అయి ఉంటుంది. అలా కంప్లీట్ అయిన ఒక తరంలో రావణాసుడు చనిపోయాక 3-4 తరాలలో తన మనవడు అయినటి ఒక అతనికి మహేంద్రుడు అనే నామంతో బతుకుతాడు. రావణాసుడి వంశస్థుడికి చెందిన వ్యక్తి. అతను తన తాతని మళ్ళీ పుట్టియాలని, తాత యొక్క అస్థిపంజరాలని తీసుకున్నటి నాగలోకం నివాసీలు అయినటి నాగజాతికి చెందినటి నాగుల రాజైనటి ఆదిశేషుడికి ఘోర తపస్సు చేస్తాడు. దానికన్నా ముందు బ్రహ్మకు తపస్సు చేయడం మొదలు పెడతాడు ఈ మహేంద్రుడు. ఎలాగైనా రావణాసుడిని పుట్టియాలనేదే తన లక్ష్యంగా పెట్టుకొని అలా 4వ తరంలో ఉన్న వ్యక్తి 7,000 సంవత్సరాల చనిపోయిన రావణాసుడి కోసం అలా కంటిన్యూస్గా చేస్తూ వస్తాడు. అప్పటికే 2024 సంవత్సరం వస్తుంది. తన తపస్సు శక్తి చూసినట్టు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణుణ్ణి పుట్టియడానికి కారణాలేంటిదో అడుగుతాడు. ఆధిపత్యం, రాజసం అవన్నీ కలిగిన నా తాతని మళ్ళీ పుట్టించుకోవడంలో తప్పేముందని అంటాడు మహేంద్రుడు. మహేంద్రుడు అన్న మాటలకు బ్రహ్మ, నీ వరం నేను ఇవ్వగలను కానీ కొంతకాలం నాగజాతికి చెందిన ఆదిశేషుడికి తపస్సు చేయమంటాడు. అంతేకాకుండా నీకు ఒక శక్తి ఇస్తున్నాను, అది రావణాసుడి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి యూజ్ అవుతుందని బ్రహ్మ అక్కడి నుంచి వరం ఇచ్చి వెళ్తాడు. దాంతో నాగజాతికి చెందిన ఆదిశేషుడికి కూడా తపస్సు చేసి అందులో బందీకాన ఉన్నటి రావణాసురుడి అస్థిపంజరాన్ని విముక్తి చేస్తాడు తన వారసుడైనట్టి మహేంద్రుడు ఆ అస్థిపంజరాన్ని బయటికి తీయడానికి అన్ని విధాలుగా చేస్తాడు. తీసిన వెంటనే బ్రహ్మ ఇచ్చిన వరాన్ని వాడతాడు. దానితోటి కొంతమంది అప్పటికే కొంతమంది రీసెర్చ్లు, సైంటిస్టులు అనుకుంటా కొంతమంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు తవ్వకంలో చేస్తూ ఉన్నట్టు వారికి అస్థిపంజరం లాంటి రావణుడి అని చెప్తారు. కానీ అవి అన్నీ నిజమైనవి కావాలి అనుకుంటారు. ఈ విధంగా రావణాసుడు ఎలా ఉంటాడో ఆ విధమైన హైట్ తోటి మళ్ళీ తన తాతని రీజనరేట్ చేసే శక్తిని బ్రహ్మ నుంచి పొందుతాడు మహేంద్రుడు. అదే విధంగా ఆ శక్తిని తన తాతకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి తన తలని ఖండించాల్సి ఉంటుందని తెలుసుకుంటాడు. తన తలని రక్తార్పణం చేసి రావణాసుడికి ప్రాణప్రతిష్ఠ చేసి చనిపోయిన రావణాసుడిని లేపుతాడు. చనిపోయిన రావణాసుడు విజృంభించడంతోటి పూర్వకాల శక్తులన్నీ బయటకు వస్తాయి. అయితే ఇప్పుడు రావణాసురుడి టార్గెట్ విష్ణుమూర్తి కాదు, బ్రహ్మాండంలో ఉన్నటి దేవతలు కాదు. అతనికి మొత్తం విష్ణుమూర్తి అవతారమైనటి రాముడి వీణ పగ కాదు, ఇటు శివుడి వీణ కాదు, ఇటు బ్రహ్మ వీణ కాదు, ముల్లోకాలైన దేవేంద్రుడి వీణ కూడా ఉండదు. అతని టార్గెట్ ఏంటిదంటే, దీనికి కారణం ఏంటంటే రావణాసుడు చనిపోయేటప్పుడే విష్ణుమూర్తి అవతారాన్ని చూపెడతాడు. అప్పుడు రాముడే విష్ణుమూర్తి అని తెలుసుకొని రాముడి చేతుల్లో చావడమే గొప్ప చావు అనుకుని రావణాసుడు భావించాడు. అందుకే రావణాసుడు కూడా కొంతవరకు మోక్షానికి కారకుడవుతాడు. ఎలాగైతే అస్థిపంజరం 18 ఫీట్ల అస్థిపంజరాన్ని తన మనవడైన మహేంద్రుడు తన శక్తులతోటి ప్రాణప్రతిష్ఠ చేసి రావణాసుడిని బయటకి తీస్తాడు. తీసిన రావణాసుడు బయటికి వెళ్ళడంతోటే కాలాలు కలిసినట్టు అప్పటికే 5,000 సంవత్సరాలు పైగాడి 5,000 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. దాంట్లో ఉన్న టెక్నాలజీ కూడా నాకున్న టెక్నాలజీ కూడా దీనికి సరిపోదని తనకున్న శక్తులని మొత్తం రీక్రియేట్ చేసుకుంటాడు.
ఎవరెవరైతే అధికారం, మదం అనే కాంచెలుంటాయో ఆళ్ళకు మంచిగా జ్ఞానబోధ చేస్తాడు. ఇనకపోతే రావణాసుర అవతారంతోటి ఖండించడం మొదలుపెడతాడు. దాంట్లో కొంతమంది డాక్టర్లుంటారు, కొంతమంది లాయర్లుంటారు, కొంతమంది పోలీసులుంటారు, కొంతమంది రాజకీయ నేతలుంటారు. ఎంతమంది ఉన్నా అంతమందిని చంపేస్తూ పోతాడు రావణాసురుడు. రావణాసురుడి యొక్క ఆధిపత్యానికి సంబంధించిన ప్రతి ఒక్క రాజ్యంలో ఉన్న రాజ్య ప్రతిష్టకు సంబంధించిన ముఖ్యమంత్రులు, పీఎంలు, మినిస్టర్లు అందరూ భయపడడం మొదలవుతుంది. ఎందుకురా మళ్ళీ రావణాసురుడు పుట్టాడనే బాధ మొదలవుతుంది. ఈ విషయం రావణాసురుడి యొక్క హావభావాలని కలగలిక ఉన్నాయని సప్తచిరంజీవుల విభీషణుడు బయటికి రావడం జరుగుతుంది. తన అన్న మళ్ళీ రీక్రియేట్ అయి పుట్టాడని తెలుసుకున్న విభీషణుడు భ్రాంతికి చెందుతాడు. దానికి సప్తచిరంజీవుల ఆంజనేయుడి దగ్గరికి వెంటనే పరుగులు తీస్తాడు విభీషణుడు. ఎలాగైనా ఇది నీ ఘోరతత్వంగా ఉన్నది, దీన్ని ఎలా ఆపడం అంటావు? ఈ యుగంలో రావణాసురుడు చేసేది చెడు పని కాదు. రావణాసురుడికి జరిగిన అన్యాయాలని, ప్రతీకారాలను అన్నిటినీ తుడిచిపెట్టుకోవడానికి ఎవరైతే అతనిలా బిహేవియర్ చేసి సృష్టిలో మొత్తం నాశనం చేస్తారో అన్నిటినీ కంట్రోల్ చేయడానికి అతనికి డ్యూటీ ఉంటుందని చెప్తారు. అంతవరకు రావణాసురుడు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు. ఆంజనేయుడికి దగ్గర వెళ్ళిన విభీషణుడికి ఆ విషయం తెలిసిన వెంటనే మరి ఇలా అయితే రావణాసురుడికి మళ్ళీ చెడు బుద్ధి కలి రూపంలో కలగదా అని అడుగుతాడు ఆంజనేయుడిని విభీషణుడు అడుగుతాడు. విభీషణ, చింతపడకు, ఇది జరిగేయాల్సిన సమయంలో జరుగుతుంది. రావణాసురుడి యొక్క మొత్తం కోరికలన్నిటిని కుట్టించిన తన వారసుడే తన తాతకు జరిగిన అన్యాయం చూసి నిన్ను మార్చడానికే పుట్టించా అని చెప్పాడు. చనిపోయి తన తల ఖండించేటప్పుడే నీకున్న మచ్చని పోగొట్టుకోమనడానికే. అప్పుడు రావణాసురుడు తను ఎంత గుడ్ పర్సన్గా అనిపించుకోవాలనుకుంటాడో అంత మంచి వ్యక్తిత్వాన్ని పొందడానికి ట్రై చేస్తాడు. ఈ జన్మలో కలి కూడా రావణాసురుడిని పట్టడానికి చూస్తాడు. చెడుదారిలో ఆల్రెడీ త్రేతాయుగంలో నువ్వు రావణాసురుడివి, నీకు ఇంత శక్తులు ఉన్నాయి రావణ, నువ్వు తలుచుకుంటే బ్రహ్మాండం అవుతుందని కలి తనని ప్రేరేపించిన తాను నమ్మడు. నేను పుట్టింది ఒకప్పుడు రాక్షసత్వము అయినా ఇప్పటికీ రాక్షసునైనా నా పని నేను చేసుకోపోవడమే ధర్మం అంటాడు రావణాసురుడు కలితోటి. దానితో ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతుంది. నా మాటకు వెదురొస్తావని ఈ యుగమంతా నేనే పాలిస్తున్నా, నీ యుగంలో నువ్వు ఉన్నాక మళ్ళీ నన్నెందుకు నా మనవడు పుట్టియాలనుకుంటాడని అంటాడు. దానితోటి ఇద్దరి మధ్య కొద్దిగా వైరం జరుగుతుంది. సో నా జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను, ఎంతవరకు నేను మంచివాడినో అంతవరకు మంచివాడిని అని రావణాసురుడు కలితోటి గొడవకు దిగుతాడు. ఈ విధంగా రావణాసురుడు చాలా వరకు మంచి చేయడానికి, మనుషులని మంచి మార్గంలో పెట్టడానికి, కొంతమందికి ఆదరణ ఉండడానికి కొన్ని టెంపుల్స్లో శివుడికి సంబంధించిన కొన్ని 12 క్షేత్రాలలో అప్పుడప్పుడు కొంతమందికి జ్ఞానబోధనను, మంచితత్వాన్ని చెప్తాడు. అయినా కానీ ఎవరు వినరు. కలి ప్రభావంతో కలి యొక్క మాటలకి లోబడతారు. 18 ఫీట్లున్న రావణాసురుడి తేజస్సు చూసి చాలామందికి ముందు చాలా డౌట్లు వస్తాయి. ఇతన్ని ఎలాగైనా కస్టడీలో తీసుకొని ఇతన్ని కస్టడీ తీసుకోవాలనుకుంటారు కొన్ని సంస్థలకు చెందిన రీసెర్చ్ సెంటర్లు వాళ్ళు. అక్కడున్న రీసెర్చ్ ల్యాబొరేటరీ అన్నీ ధ్వంసం చేస్తాడు రావణాసురుడు. మొత్తం టెక్నాలజీ అనేది లేకుండా చేసి పడేస్తాడు. మనుషులకున్న నెట్వర్క్స్, టెక్నాలజీ, ఇంటర్నెట్, అంతర్జాల పద్ధతులు కూడా పని చేయకుండా చేస్తాడు. ఇంతకు నేను పుట్టిన కార్యం ఏంటిదంటే ఎప్పుడైనా నా వారసులు నన్ను కరెక్ట్ చేసుకోమనడానికే నాకు అవకాశం ఇచ్చారు. నేను చేసుకున్న పని అయిపోయింది. ఇక నేను వెళ్ళాల్సింది ఇక్కడ కాదని కైలాసానికి వెళ్ళిపోయి రావణాసురుడు శివధ్యానంలోకి ఒక్కోసారి తన రాజ్యంలోకి అప్పుడప్పుడు వెళ్ళడానికి పర్మిషన్ శివుడిని అడుగుతాడు. ఈ విధంగా రావణాసురుడి వారసుడైనటి మహేంద్రుడు చేసిన తన ప్రాణత్యాగాన్ని గుర్తుగా తన మనవడికి కొంత దానం ఇస్తాడు. కొంత పేరు ప్రఖ్యాతలు మహేంద్రుడికి పునర్జీవితుని చేసే వరాన్ని ఇస్తాడు. ఈ విధంగా రావణాసురుడు వచ్చిన పని అయిపోతుంది. కైలాసం వెళ్ళి శివుణ్ణి ప్రాధేయపడి మొక్కి అక్కడ కొంతకాలం శివధ్యానంగా శివగణాలతో కలిసిపోయి తాను చేసిన తప్పులని సరిదిద్దుకోవడానికి మొత్తం మార్పొస్తుంది. అంతేకాకుండా విష్ణుమూర్తిని ధ్యానించి జయ విజయలో ఒక అవతారమైనట్టి తన అవతారాన్ని, తన అస్థిపంజర రూపాన్ని మొత్తం భూమి మీద లేకుండా
ఎవరికి దొరకకుండా తన యొక్క అసలైన జయ విజయలో ఒకడైనటి జయగా మారిపోతాడు. తర్వాత రావణాసుడి యొక్క సంబంధించిన ఈ భూమి మీద ఏవి ఉండయి. ఈ విధంగా అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా రావణాసుడి యొక్క మోక్షం కలియుగంలో కొంతవరకు ఉంటుందని ఈ రీజనరేషన్ రావణ అనే కాన్సెప్ట్తో ఈ ఆడియో నవల పెట్టాను. ఇది ఇంతవరకు నిజమో అంతవరకు నిజమో తెలియదు కానీ జస్ట్ ఇది ఒక ఇమాజినేషన్ అంతే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.